ఇక అందరిలాగా నేను ఒకడు అన్నట్టుగా ప్రతి విషయంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండవలసిన క్రమశిక్షణ మనం నేర్పుకుంటూ రావాలి. ఆ నేర్పే నేపథ్యంలో మనం ఖచ్చితంగా కొన్నిటిని చంపుకుంటూ రావాలి. ఒక విచిత్రమైన మర్మం చెప్తానండి. మర్మమే ఇది, అంటే రహస్యం, దాగిన రహస్యం ఏంటంటే, ప్రజలను మనం సాతాను బానిస సంఖ్యలు వేసి కూర్చోబెట్టాడు కదా ప్రజల్ని సైతాను. వాడి సంఖ్యలలో నుంచి ప్రజల్ని బయటికి తేవాలంటే మనము స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎదుటి వాళ్ళని స్వతంత్రులుగా చేయాలి అంటే మనకున్న స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోవాలి. బానిసలుగా ఉన్న వాళ్ళని బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని రావాలంటే మనం బానిసలుగా మారాలి. ఇది రహస్యం. ఎట్లా అంటే, మనం యేసయ్యకు దాసులమై, యేసయ్యకు బానిసలమై, మనం ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉన్నప్పటికీ నా చిత్తము కాదు పూర్తిగా నీ చిత్తమే అని మనల్ని మన స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని తీసుకెళ్ళి యేసయ్య చేతికి అప్పగించకపోతే లూసిఫర్ చేతిలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రాలేం. ఈ ఒక్క ముక్క అర్థమైతే ఎంత ధన్యత. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దాం. అవునా కాదా? ఇప్పుడు అందరిలాగానే మనకు కూడా ఫ్రీడమ్ ఉంది, మనం కూడా స్వేచ్ఛగా బతికేద్దామంటే సమాజాన్ని వెలిగించగలమా? వెలిగించలేం. ప్రతి విషయంలో మనం త్యాగానికి పూనుకోవాలి. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా జీవించాడండి? యజమానుడిగా జీవించాడా? దాసుడుగా జీవించాడా? ఆయనను దేవుని దాసుడు అని చెప్పిన వచనం ఎక్కడన్నా ఉందా? బైబిల్లో 3 అంకెలు లెక్క పెడతా. యేసయ్యను దాసుడు అని పలికిన మాట త్వరగా 1, 2. అరే చాలా అలవాటైన విషయం అండి. ఫిలిప్పీ 2:5. మరి ఇంతసేపా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తనకు సహజంగానే ఉన్నటువంటి మహిమలన్నిటినీ కోల్పోవటమే కాదు. రిక్తుడు అంటే పరలోకాన్ని వదిలిపెట్టాడు, అయోదిలిపెట్టాడు, వదిలిపెట్టాడు అని చెప్పుకుంటాం. అలాగే తనకున్న శక్తులు, తనకున్న ప్రభావాలన్నిటిని వదిలిపెట్టి ఒక సామాన్యుడిలాగా భూమి మీదకి వచ్చాడని చెప్పుకుంటాం. వీటన్నిటితో పాటు అసలైంది ఇంకోటి వదిలిపెట్టాడు. ఏంటో తెలుసా? తన సొంత చిత్తము, స్వేచ్ఛ, తనకున్న ఫ్రీడమ్, స్వాతంత్ర్యం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి తండ్రి చేతికి అప్పచెప్పాడు. ఈ చెయ్యి ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు అది చేసిద్దా, లేకపోతే నీ తల నుంచి వచ్చే సమాచారం ప్రకారం చేసిద్దా? దాని ఇష్టం వచ్చినట్టు అది చేసిద్దా, లేకపోతే నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావు అది చేసిద్దా? తొందరగా చెప్పండి. మీ చేతులు అట్లెనవా? మీ చేతులు, మీ కాళ్ళు అట్లెనవా? మెదడు యొక్క సంకేతానికి లోబడి పనిచేయవా? అట్లేం చేయవా? ఎవరిని పడితే వాళ్ళు కొడుతుంటాయా? కొడితే మన మొహం పగిలిద్ది. ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో ఈ చెయ్యి ఒక ప్రత్యేక అవయవంగా ఉందే కానీ పూర్తిగా మెదడు నుండి వచ్చే సంకేతానికి కట్టుబడి మాత్రమే పనిచేసింది.
అలాగని ఇది మెదడులో ఒక భాగమా? కాదు, ఇది ఒక ప్రత్యేక అవయవం, హ్యాండ్, చెయ్యి. కానీ ఇది స్వతంత్ర అవయవమై ఉన్నప్పటికీ మెదడు నుండి వచ్చే సంకేతాన్ని బట్టి మాత్రమే పనిచేస్తున్నట్టు యేసయ్య కూడా యెహోవా బాహువు అని పిలువబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఒక స్వతంత్ర వ్యక్తి అయినప్పటికీ తనంతటా తానేమీ చేయలేదు, తను పంపిన తండ్రి చిత్తమే నెరవేర్చడానికి అంకితం అయిపోయాడు. తనకున్న స్వాతంత్ర్యాన్ని, ఫ్రీడమ్ని తండ్రి చేతికి అప్పచెప్పి, నీ దాసుడును తండ్రి, నీ బానిసను అన్నట్టు బ్రతికాడు. ఉన్న రహస్యం అంతా ఇందులోనే ఉంది. ఇంకా పెద్ద సబ్జెక్ట్ అవసరంలా. నీ దగ్గర మైండ్ ఉంటే నీకు ఇంత సరుకు, ఇంత సబ్జెక్ట్ అవసరంలా. ఈ ఒక్క పాయింట్ నీకు ఎక్కితే సూపర్గా తయారవుతావు. నువ్వు ఖచ్చితంగా సమాజాన్ని వెలిగించేటువంటి పాత్ర అవుతావు. ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే, ఇది నీకు అర్థమైతే కానీ ప్రసంగం ముగించవచ్చు. ఇతరులకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి నీవు పూనుకున్నప్పుడు, ఇతరులను సాతాను బంధకాల్లోంచి బయటికి తేవడానికి నువ్వు పూనుకున్నప్పుడు మంచి ఆలోచన చేస్తున్నావు. అది నెరవేరాలంటే నువ్వు యేసయ్య సంఖ్యలలోకి వెళ్ళిపోవాలి. యేసయ్యతో అంటుకట్టబడాలి. యేసయ్య అదుపాజ్ఞల్లో నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి నీకు శక్తి ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూడండి, అందరినీ శత్రువు నుంచి బయటికి తీసుకొని రావడానికి, కాపాడటానికి అన్నీ నేను కొన్ని చంపుకోవాల్సి వచ్చింది, కొన్ని శాశ్వతంగా వదిలేసుకోవాల్సి వచ్చింది. అవునా? అట్లా కాకుండా అందరిలాగా నేను కూడా ఉంటే, మిగిలిన సేవకులంతా అట్లానే ఉంటే కష్టం కదా. ఇప్పుడు కొంతమందికి ఫ్రీడమ్ ఉంది. ఎదుటోడు ఏదన్నా తిట్టాడు అనుకో, వీళ్ళు కూడా తిట్టొచ్చు రోడ్డెక్కి. కానీ దేవుని గురించి ప్రకటించి ప్రజల్ని కాపాడబోనుకున్నోడు నోరు తెరిస్తే, బూతులు తిట్టడం పెద్ద సర్వీసా అండి? పెద్ద ప్రాక్టీస్ అవసరమా అండి? దానికి ఏమన్నా స్పెషల్ కోర్స్ ఏమన్నా తీసుకోవాలా? కోచింగ్ ఏమన్నా తీసుకోవాలా? బూతు పదములు తిట్టుట ఎట్లు? ఇలాగూ తిట్టవలేను, ఇలాగూ తిట్టవలేను, ఈ పదం ఇట్టు వాడినచో బహు ఘాటుగా ఉండును అని ఏమన్నా స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే క్లాసులు ఏమైనా ఉన్నాయా? చెడిపోయిన పనులు చేయటానికి మనకి ట్రైనింగ్ అవసరంలా, జన్మతా సంక్రమిస్తున్నాయి. మీకు కావాలంటే చూడండి, దొంగతనము చేయుట ఎట్లో నేర్పబడును అని ఎక్కడన్నా బోర్డు చూశారు? అబద్ధములు చెప్పుట ఎట్లో, ఎలాగో అబద్ధము చెబితే అద్భుతంగా అతుకునో నేర్పబడును ఇక్కడ అని ఎక్కడన్నా చూశారు బోర్డు? అయ్యేం అవసరంలా మనకి. మోసగించుట ఎట్లో నేర్పబడును అనేది ఎక్కడన్నా ట్రైనింగ్ పొందాలా? అసలు బై బర్త్ వచ్చేస్తున్నాయి ఆ లక్షణాలన్నీ. పుట్టటమే ఈ చెడిపోయిన లక్షణాలతో, ఈ దరిద్రగుట్టు లక్షణాలతో పుడుతున్నాడు కాబట్టి, ఏ ఫీజు లేకుండా ఫ్రీగానే ఈ లక్షణాలు వస్తున్నాయి కాబట్టి వీటి నుంచి విడుదల పొందడానికి ఫీజు కట్టి స్కూల్లో చేర్పిస్తున్నారు. స్కూల్లో ఏం నేర్పుతున్నారు? అబద్ధం ఆడరాదు. అసలు ఆ మాట ఎందుకు చెప్తున్నారు? ఆ తత్వంతో ఇటు పుడుతున్నాడు. ఇటు ఎదిగే కొద్దీ వీళ్ళలోకి అవి మేలుకుంటాయి అన్నమాట. అందుకని, ఒరే నువ్వు పెద్దోడు అవుతున్నావు, నీకు ఈ దరిద్రపు లక్షణాలన్నీ వస్తాయి నాన్న, ఈ చేయవాకురా, దొంగతనము చేయరాదు, ఎదుటి వారిని మోసగించరాదు, ఇలా చేయరాదు, అలా చేయరాదు, ఏదేది రాదు అన్నాడో ఇవన్నీ ఆల్రెడీ వీడికి జన్మతో వచ్చున్నాయి. అందుకని అది రాదు, ఇది రాదు, అబద్ధం ఆడరాదు, దొంగతనము చేయరాదు, పరులను మోసగించరాదు, నిష్కారణముగా ద్వేషించరాదు, అది రాదు, ఇది రాదు అని అన్నీ మీ స్కూల్ గోడల మీద రాశారో లేదో నాకు తెలియదు. మా స్కూల్ గోడల మీద అయితే మస్తు ఉన్నాయి అవి నీతి సూక్తులు. మీ బడిలో కూడా ఉన్నాయా? మీ స్కూల్లో కూడా ఉన్నాయా? ఏందండి అసలు చదవనట్టు పెట్టారు మొఖాలు. మా బడిలో కూడా ఉన్నాయి, చేతులు ఎత్తండి, నేను కూడా ఆనందపడతాను. మీది కూడా మా బడి లాంటిదే అని. బడి అని ఎందుకు వాడానంటే 5వ సంవత్సరంలో స్కూల్లో చేరుస్తారు. ఇప్పుడంటే 3వ ఏటికి పంపిస్తున్నారులే. వాడు తొందరగా జ్ఞానం పొందాలని. పొందితే జ్ఞానం పొందుతున్నాడు, లేకపోతే మెంటలోడన్న అవుతున్నాడు. మరి దారుణం. 3వ ఏడు నుంచే పాపం వాడికి.
5 సంవత్సరానికి మా అమ్మ నన్ను తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించింది. ఆ ఏజ్ నుంచి మనకు ఆ తరగతి గదుల్లో రాసి ఉంటాయి అవన్నీ. అంటే ఊహ తెలిసే టైంకే అవన్నీ రాసి ఉంటున్నాయి. ఎందుకంటే పుట్టటమే ఆ తత్వంతో పుడుతున్నాడు కనుక వాడికి ఆలోచనలు విశాలపరచబడే టైంలో ఇవన్నీ కంటబడితే కొంతమేర వాడు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందనే ఆలోచనతో ఇవన్నీ పెడతారు. ఎందుకు చెప్తున్నానండి? ఏమోరా సాగుపడుతున్నావు అంతేనా? అసలు ఎందుకు చెప్పాను ఈ పాయింట్? ఏమో నేను కూడా మర్చిపోయా. ఆలోచిస్తున్నారు నేను చెప్పి, సీరియస్గా తీసుకుంటున్నారా? ఇలాంటి తత్వంతో మనుషుడు పుడతా ఉన్నాడు కాబట్టి వానికి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రావడానికి చిన్ననాటి నుంచే ఈ నీతి సూక్తులన్నీ. చెడు ఎవ్వరికి నేర్పాల్సిన అవసరంలా, మంచి నేర్పాల్సి వచ్చింది డబ్బు గట్టి. ప్రజలను బయటికి తీసుకొని రావడానికి, ఈ పాప సంబంధమైన బంధకాల్లోంచి విడిపించడానికి ప్రభు చేసిన త్యాగాన్ని పరిగణలో తీసుకొని మనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని ఆయన చేతికి అప్పగించి త్యాగము చెయ్యకపోతే ప్రజల్ని బయటికి తీసుకొని రావటం సాధ్యం కాదు అన్న మ్యాటర్ చెప్తూ ఇటు వచ్చా నేను. ప్రియులారా, చిన్నలైనా పెద్దలైనా ఎవ్వరైనా ప్రభు చిత్తం నెరవేర్చాలి, దేవుని కొరకు మనుషుల్ని సంపాదించాలి, శత్రువు నుండి ప్రజల్ని స్వతంత్రులుగా చేయాలి అంటే మనల్ని మనం బానిసలుగా దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు చెప్పినవి కొన్ని ఎంత కష్టమైనా చేయటానికి పూనుకోవాలి. దేవుడు వద్దన్నవి కొన్ని ఎంత ఇష్టమైనా వదిలేయటానికి ఇష్టపడాలి. లేకపోతే కష్టం. అలా ఎవరైతే ఆ విషయాల్లో సక్సెస్ అవుతారో వాళ్ళు మాత్రమే సమాజానికి వెలుగుగా నిలవగలుగుతారు. ఏ దేశభక్తుడిని తీసుకోండి, ఏ సేవకుడిని తీసుకోండి, బైబిల్లో భక్తుల్ని తీసుకోండి, త్యాగమే. మరి మీరు ఎంతవరకు మీ ఫ్రీడమ్ని దేవునికి అప్పగించారో, ఎన్ని విషయాల్లో స్వేచ్ఛాపరులుగా ఉన్నారో, ఎన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకొని ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.